ఈ రోజు $95 ఉంది, రేపు 100 క్రాస్ అవచ్చు. దీనివల్ల నాకేంటి అనుకుంటున్నావా? దీనివల్ల నీ జోబులో ఉన్న రూపీ వాల్యూ పడిపోతుంది బ్రో. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో సేవ్ చేసుకొని అకౌంట్ అయితే ఫాలో చేయండి. ఇండియా క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, ఇంకా చాలా థింగ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది అబ్రాడ్ నుంచి. అండ్ దీనికి పేమెంట్స్ వచ్చేసి డాలర్స్ లో చేస్తుంది. ఇలా చేయడం వల్ల డాలర్ రేట్ పెరిగితే మనం ఎక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎవ్రీడే నువ్వు కొనుక్కునే థింగ్స్ అయితే కాస్ట్ పెరిగిపోతాయి. అండ్ ఆల్సో నీ పెట్రోల్ ప్రైసెస్ కూడా పెరిగిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటారా, ముందు నీ దగ్గర $100 ఉంటే ఈ రోజు ఆ $100 వాల్యూ $90 అయిపోతుంది. అంటే నీ దగ్గర ఉన్న మనీ వాల్యూ తగ్గిపోతుంది. దీన్ని ఇన్ఫ్లేషన్ అని అంటాం జనరల్ గా. ఇలా జరగడం వల్ల నువ్వు డైలీ యూజ్ చేసే ఎసెన్షియల్స్, కమోడిటీస్ అన్నిటి ప్రైసెస్ పెరిగిపోతాయి. అండ్ దీని వల్ల మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ అయితే జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ జరగడం వల్ల ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచేస్తుంది. సో దీని వల్ల నీకు ఏదైతే హౌస్ లోన్స్ ఉన్నాయో వాటి ఈఎంఐ ఇంట్రెస్ట్ రేట్ అయితే పెరిగిపోతుంది. అండ్ నీ ఈఎంఐ అమౌంట్ కూడా పెరిగిపోతుంది. అండ్ దీని వల్ల నీ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పెరిగిపోతుంది. అండ్ ఆల్సో నీ దగ్గర ఉన్న మనీకి వాల్యూ తగ్గిపోతుంది. సో డాలర్ 1/1 రూపీ పెరగడం వల్ల అది నీ లైఫ్ ని ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి.